ఎవరైనా ఎవరో ఒకరు ఎత్తారు. సాంబిరెడ్డి అక్కడ మాట్లాడాడు కాబట్టి సరిపోయింది. ఓకే ఓకే సంతోషం. మాది ఎస్ఎస్ఎల్సీ బ్యాచ్, లాస్ట్ బ్యాచ్ మాదే. ఈ స్కూల్ రాగలోనే శివుడు మాస్టర్, హెడ్ మాస్టర్ గారు గుర్తొస్తారు నాకు. అప్పుడంతా కూడా ఏమి ఉండేది కాదు. ఆయన పాప మా చేతనే మట్టి మోయించి రోడ్లు వేయించి ఇటుకి బిళ్ళలు పెట్టి మొత్తం కూడా చాలా స్ట్రిక్ట్ గా వారు మెయింటైన్ చేసేవాళ్ళు. బెల్ కొట్టిందంటే మూడో బెల్కి లోపల ఉంటేనే ఉండమనేవాడు, లేకపోతే బయటే పంపించేసేవాడు. అంత చేసినటువంటి శివుడు భూషణరావు మాస్టర్ గారిని తెలుసుకుంటున్నాం. ఈరోజు అసలు మాస్టర్లు ఎవరున్నారో తెలియదు. వాళ్ళు ఒకవేళ మాకు చెప్పిన మాస్టర్లు ఉంటే మేము సన్మానం చేయాలని శాల్వాలు కూడా తీసుకురావడం జరిగింది. ఎవరున్నారో కూడా తెలియదు. మున్నంగారిపాలెంలో ఎస్ఎల్సీ వరకు ఇక్కడ చదివి 71లో నేను చీరాల వెళ్ళటం జరిగింది. చీరాల్లో వెంకటరమణ మెటల్ సోర్స్ అనే ఒక స్టీల్ షాపును పెట్టి 2000 వరకు ఆ కార్యక్రమాన్ని భారతదేశం మొత్తం ఉన్నటువంటి అనేక రకమైనటువంటి ఉత్పత్తులు తయారు చేసే రాజ్కోట్, మీరట్, జామ్నగర్, ఫరీదాబాద్, మురాదాబాద్, లూధియానా, జలంధర్, జలాసర్, అలానే చెన్నై, బొంబాయి, కలకట్టా, ఈ రకంగా ఎక్కడైతే తయారవుతాయో వస్తువులు అక్కడి నుంచి తెచ్చి మేము మొత్తం కూడా 6 జిల్లాలకి 250 మంది డీలర్లకు సప్లై చేసేవాళ్ళం. అది 2000 సంవత్సరం వరకు జరిగింది. ఒక్క విషయం తెలియజేయాలి. 1950 నేను పుట్టిన సంవత్సరం, ఆ సంవత్సరమే ఇది శంకుస్థాపన జరిగినట్టుగా అనుకున్నాను. ఇవాళ ఇక్కడికి వచ్చింది దేనికంటే ఎంతో మంది మన స్నేహితులందరూ కూడా వస్తారు, ఒకసారి చూద్దామని చెప్పి రావడం జరిగింది. నేను తెలిసినటువంటి ఫోన్ నెంబర్లు చేస్తే దాదాపుగా 75% మంది చనిపోయారు. పోతే ఇంకా 25% మాత్రమే మిగిలి ఉన్నారు. అందువల్ల వాళ్ళందరూ కూడా నేను హైదరాబాదు ఎక్కడెక్కడ ఉన్నారో వాళ్ళందరూ కూడా చీరాల వాసి సైదులు, అలానే గంగా సుబ్బారావు గారు, ఇట్లా చాలా మందికి ఫోన్ చేసి మనం బ్రతుకున్నాం కాబట్టి ఒకసారి మనం అందరం కలుద్దాం రమ్మని చెప్పి తెలియజేయడం జరిగింది. వ్యాపారం అద్భుతంగా జరుగుతున్న సమయంలో స్వామి సుందర చైతన్య గారు చీరాల రావటం, వారి యొక్క ప్రవచనం వినటం, ఆ వినదాంట్లో వైరాగ్యం గురించి మూడు చెప్పారు. ఒకటి శ్మశాన వైరాగ్యం, 2 పురాణ వైరాగ్యం, 3 ప్రసూతి వైరాగ్యం. ఈ 3 వైరాగ్యాల గురించి చెప్పినప్పుడు దానిలో ఉన్నటువంటి పురాణ వైరాగ్యం నాకు ఆకట్టుకున్నాను. శ్మశాన వైరాగ్యం అంటే మనం చనిపోయిన తర్వాత దింపుడు గలం వరకు వస్తారు అందరూ, అక్కడి నుంచి ఎవరూ రారు. ఏ అయితే బంధాలున్నాయో ఆ బంధాల నుంచి ఇంకోటి విడిపడాలి. ఈ 84 లక్షల జీవరాశుల్లో మానవ జన్మ నుంచి జన్మ లేదు, అలాంటి జన్మ మనకు వచ్చింది. నువ్వు ఎందుకు బంధంతో పెనవేసుకుంటావు? పెనవేసుకుంటానికి దానివల్ల ప్రయోజనం లేదు అని ఒకటి. 2 ప్రసూత వైరాగ్యం. స్త్రీలందరూ కూడా గర్భం ధరించిన తర్వాత బిడ్డను కనేటప్పుడు ఆ కనేటువంటి బాధ ఎటువంటి ఉంటుందో అప్పుడు ఆ తల్లి అనుకుంటుందంట, కేవలం క్షణికమైన ఉద్రేకంతో నేను ఆ రోజు నా భర్తను కలిశాను, కానీ ఇవాళ ఆయన ఫ్యాన్ కింద కూర్చొని చక్కగా ఏసీలో కూర్చున్నాడు. నేను ఒంటరిగా అయ్యి వాళ్ళుండి గర్భాన్ని ధరించి నేను బాధ పెడుతున్నాను. భగవంతుడా, ఇక నేను ఎవరి దగ్గర కలవను, భగవంతుడు అన్న ఇదే చివరి అని అనుకుంటుందంట. కానీ మరలా 2వ కాన్పుకి రెడీ అయిపోద్ది అంటారా. ఇది ప్రసూత వైరాగ్యం. ఇక పురాణ వైరాగ్యం, అది నన్ను పక్క మార్చడానికి కారణం. ఒకే వాక్యం చెప్పాడు, మాతా నాస్తి పితా నాస్తి
నాస్తి బంధు సహోదరులు అర్థం నాస్తి గృహం నాస్తి తస్మాత్ జాగ్రత్త జాగ్రత్త అని 3 సార్లు అంటది వేదం అన్నాడు. అంటే ఏంటంటే మాతా నాస్తి, నీకు జన్మనిచ్చినటువంటి తల్లి నీ వెంట రాదు. పితా నాస్తి, నీకు జన్మనిచ్చిన తండ్రి కూడా నీ వెంట రారు. నాస్తి బంధు సహోదరులు, బంధువులు ఎవరు ఉంటారో, మేనమామ మేనత్త ఇట్లా అనేటువంటి బంధువులు ఉన్నారో వాళ్ళు ఎవరు కూడా నీ వెంట రారు. అన్నా చెల్లెళ్ళు అక్కా చెల్లెళ్ళు ఎవరున్నారు వాళ్ళు కూడా నీ వెంట రారు. అర్థం నాస్తి, నువ్వు ఇందాక చెప్పినటువంటి రూపాయి లేకుండా వచ్చాని వాళ్ళ కోట్లు సంపాదించానంటున్నావు. ఇదంతా కూడా నువ్వు నీకు నేను ఇచ్చింది తప్ప నీ సొంతం కాదు. ఇది నీ వెంట రాదు. 10 కోట్లు పెట్టి బ్రహ్మాండమైన బిల్డింగ్ కట్టించావు, కానీ నీ శ్మశాన వాటికి వెళ్తున్నప్పుడు నీ అమ్మటిది రాదు. మరి ఎందుకు నువ్వు తపన పడుతున్నావు? ఎవరి కోసం? తల్లి రాదు, తండ్రి రాదు, బంధువులు రారు, బిడ్డలు రారు, ఎవరు రారు. మరి ఎందుకు ఈ మానవ జన్మ వృధా చేసుకుంటావని ఒక మాట నాకు పడింది. అంతే. ఆ క్షణాన నాకు 2 అబ్బాయిలు వివాహం చేసి ఆస్తిపాస్తులన్నీ కూడా వాళ్ళకి ఇవ్వాల్సి ఇచ్చేసి మిగిలిన ఆస్తి మొత్తం ఏదుందో అదంతా కూడా ఊరా మస్తానరావు అంటూ నా శ్రీమతి ఊరా శివరాజకుమారి పేరుతో ఒక ట్రస్ట్ స్థాపించారు 2000 సంవత్సరంలో. అప్పటి నుంచి మనిషికి ఆరోగ్యం కావాలి, ఆరోగ్యవంతుడు ఆధ్యాత్మికం కావాలి అంటే తానెవరో తెలుసుకోవాలి, తాను ఎక్కడి నుంచి వచ్చాడు, ఎక్కడికి వెళ్తున్నాడు, చివరి గమ్యం ఏంటిది అని తెలుసుకోవాలి. కాబట్టి ఇలాంటి మంచి కార్యక్రమం చేయాలంటే మంచి మంచి వ్యక్తుల ద్వారా పల్లెటూళ్ళన్నీ ఎక్కడున్నాయో అందరి దగ్గరికి తీసుకెళ్లి వాళ్ళకి మంచి మంచి ఉపన్యాసాలు వాళ్ళ ఉద్దేశంతో ఆలోచించగలిగింది. ఒక ఆలోచన కలిగినప్పుడు సంకల్పం మంచిదైతే భగవంతుడు సహకరిస్తాడు, అందులో సందేహమే లేదు. నాకు ఆరోగ్యపరంగా ఎవరైతే బాగుండాలంటే మంచన సత్యనారాయణరాజు గారు నాకు పరిచయం అయ్యారు 97లో. నాకు అనేక రకాల జబ్బులు ఉన్నాయి. సంవత్సరానికి ₹1,00,000 విజయ హాస్పిటల్, అపోలో హాస్పిటల్ ఖర్చు పెట్టేవాడిని. డబ్బు సంపాదించాం, ఇంటి నిండా జబ్బులే. దేనికి అని ఆలోచన చేసినప్పుడు ఆయన ఒక స్ఫూర్తిగా తీసుకొని కేవలం ఆయన ఇచ్చే ఆహారాన్ని తీసుకుంటూ ఒక్క సంవత్సరం రోజుల్లోనే మొత్తం కంప్లీట్ గా నా రోగాలన్నీ కూడా నివారణ చేసుకోవడం జరిగింది. ఓహో, ఇది బాగుంది, దీన్ని మనం అంతటా ప్రచారం చేస్తే బాగుండని ఆలోచన చేసి వారిని కలవడం హైదరాబాద్ లో కలిసినప్పుడు, మీరు వ్యాపారస్తులు, మీరు బిజినెస్ నన్ను వాడుకుంటారు, నేను ఒక శాలువా వేసుకోను, మొమెంటో తీసుకోను, దండ వేసుకోను, వారిచ్చే కొబ్బరి నీళ్ళు కూడా తాగను, వారిచ్చే అకామిడేషన్ ఉండను, నా కారులో నేను వస్తాను, నా భోజనం నేను తెచ్చుకుంటాను, నీ కారులో నువ్వు రావాలి, నీ భోజనం నువ్వు తెచ్చుకోవాలి అని చెప్పి 2 సంవత్సరాల తర్వాత నాతో ఆ మాట అన్నాడు. నా పుట్టినరోజు 50వ పుట్టినరోజు 9/8/2000 ఆ సంవత్సరం ఆ దంపతుల ద్వారా ట్రస్ట్ స్థాపించాం చీరాల్లోనే. అక్కడ నుంచి 2008 వరకు ఉభయ ఆంధ్ర రాష్ట్రం మొత్తం కూడా 23 జిల్లాలు కూడా ప్రతిరోజు కూడా 3 ఉపన్యాసాలు ఉదయం పూట, మధ్యాహ్నం పూట, రాత్రి సాయంకాలం పూట పెట్టి ఎంతో మందిని ప్రభావితం చేసామంటే నేను చేయలేదు. ఏ ఊరు వెళ్ళినా కూడా ఉప్పు లేకుండా తినాలి, నీళ్లు 5 లీటర్లు తాగాలంటే ఆ ఊరు కొట్టేట్టు చూశారు నన్ను. ఉప్పు లేకుండా ఎవడు తింటాడయ్యా, పచ్చళ్ళు తినొద్దంటావు, నీళ్లు తాగొద్దంటావు, ఏంటి అసలు నాకు అర్థం కావట్లేదు, ఎవడింటాడు నీళ్ళు మేము పెట్టకపోన్నాను. అయినా కూడా వెనకాల చేయలేదు. ఎంతమంది వచ్చినా 20 మంది 25 మంది వచ్చినా కూడా స్టార్ట్ చేశాం. ఒక్క సంవత్సరంలో రెవల్యూషన్ అయిపోయింది. రెవల్యూషన్ మామూలు రెవల్యూషన్ కాదు. ఎవరైతే నేను వెళ్ళి అడిగితే నేను కార్యక్రమం ఇవ్వనున్నారో వాళ్ళంతా నన్ను బతినాడు మొదలు పెట్టారు, సార్ 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 రండి అని. అప్పుడు ఒక్కొక్క ప్రాంగణంకి వెళ్తే మైదానాలే 3,000-4,000 మంది వచ్చేవాళ్ళు. అలా 2008 వరకు, అంటే 8 సంవత్సరాలు మొత్తం కూడా ఆంధ్ర రాష్ట్రం మొత్తం కూడా తిరిగి చేసిన తర్వాత ఇప్పుడు 2008లో విజయవాడ మన చంద్రబాబు నాయుడు గారి ఇంటి పక్కనే కరకట్ట పక్కన 18 ఎకరాల్లో ఒక ఆశ్రమం నిర్మించారు. అది వాళ్ళ ప్రపంచవ్యాప్తంగా మొదటిది అని చెప్పగలం. మేము మొత్తం కూడా
ప్రతి 15 రోజులకి ఇతర దేశాల నుంచి కానీ ఎక్కడి నుంచి కానీ 850 మంది వస్తారు అక్కడికి. 15 రోజులే కోర్సు అది. 36,000 రూపాయలు 15 రోజులు డబ్బు తీసుకుంటారు. ఏసీ అయితే 45,000 తీసుకుంటారు. అయినా వెయిటింగ్ లిస్ట్ లో ఉంటుంది వాళ్ళ. అంటే ఆరోగ్యం మీద ప్రతి వారికి కూడా అభిలాష ఏర్పడింది. లోపలికి వస్తే బయటికి వెళ్ళడానికి వీల్లేదు. ఏ ఆహారం పెట్టారో ఏం చేశారో అదే నియమాలు ఉండాలి అక్కడ. ఉదయం 4 గంటలకు లేస్తారు, సాయంత్రం పూట 9 గంటల దాకా, మధ్యాహ్నం పూట ఒకే గంట రెస్ట్ ఉంటుంది అక్కడ. లోపలికి చూడటానికి రావడానికి ఎవరికి అవకాశం లేదు. లోపలికి వెళ్లిన తర్వాత బయటకు రావడానికి అవకాశం లేదు. అందువల్ల ఇలాంటి మంచి కార్యక్రమాన్ని మాకు చాలా అద్భుతంగా అనిపించింది. ఇవాళ 2012లో ఆ కార్యక్రమాన్ని శంకుస్థాపన జరిగి గృహప్రవేశం అయింది. మేము ఫౌండర్ డోనర్ గా మధ్యాహ్న ఆశ్రమంలోనే ఉంటాం. మాకు ఒక అకామిడేషన్ రూమ్ ఇచ్చారు. మేము 15 రోజులు అక్కడ ఉంటాం, 15 రోజులు చీరాల్లో ఉంటాం. ఎంతో మందికి అది అసలు అది చూస్తే ఆశ్రమం చూస్తే మనం ఇక్కడ 15 రోజులకు 35,000 కట్టాలా అని అనుకునే వాళ్లే 3 నెలలు ఉంటున్నారు ఇప్పుడు ఆడ. అంతకన్నా ఉండటానికి లేదన్నారు. 6 నెలలకు ఉండటానికి రెడీగా ఉన్నారు అందరూ. డబ్బు విషయం కాదు, ఆరోగ్యపరంగా తగ్గనట్టి జబ్బులంటూ లేవు అక్కడ. అనేక రకాల ఇబ్బందులు పడి ఎక్కడెక్కడ తిరిగి కోట్లు లక్షల ఖర్చు పెట్టి ఖర్చు కాని అటువంటి ఆరోగ్యం పొందనటువంటిది అక్కడికి వచ్చిన తర్వాత ఆరోగ్యం పొంది వాళ్ళ కోట్ల రూపాయలు ఇస్తున్నారు అక్కడ. 5 కోట్ల రూపాయలు ఒకళ్ళు ఇచ్చారు, 4 కోట్ల రూపాయలు డివి ల్యాబ్ వాళ్ళు ఇచ్చారు, 2 కోట్ల రూపాయలు భోజన హాల్కి ఇచ్చారు, 2 కోట్లు ఫిజియోథెరపీకి ఇచ్చారు. ఇవాళ అది కేవలం కొద్ది దాంట్లోనే అందువల్ల నేను ఎందుకంటే ఎవరు లేరని మాట్లాడుతున్నాను. ఇప్పుడే మన స్నేహితుడు బసవరెడ్డి మా ఊరే వచ్చేసి ఇంకా మాట్లాడేవాళ్ళు చాలా మంది ఉన్నారు అన్నప్పుడు నేను తగ్గించుకుంటాను. నాకు ఇబ్బంది ఏం లేదు. 1 గంట సేపు మాట్లాడమన్నా కూడా చక్కగా మాట్లాడతా. తర్వాత ఇప్పుడు మేము 42 పాఠశాలలు, ఈ పాఠశాలకు కూడా మేము 2-3 సంవత్సరాల నుంచి వస్తూనే ఉన్నాం. వచ్చి పిల్లలకి పెన్నులని, పెన్సిళ్ళని, తర్వాత ప్యాడ్స్ అని ఇచ్చి ఉన్నాం. అలానే 42 వృద్ధాశ్రమాలు ఉన్నాయి. 42 వృద్ధాశ్రమాలకు కూడా ప్రతి నెల కూడా వాళ్ళకి కావాల్సిన ఇస్తూ ఉంటాం. అలానే ప్రతిరోజు 25 సంవత్సరాల నుంచి మేము నిత్యం కూడా ముసలి వాళ్ళు ఎవరున్నారో వాళ్ళందరూ కూడా ఉదయం పూట టిఫిన్ పెడతాం. చీరాల గవర్నమెంట్ హాస్పిటల్లో మధ్యాహ్నం భోజనం ఉంటుంది అక్కడ. విజయవాడలో గవర్నమెంట్ హాస్పిటల్ కానీ ఎక్కడైనా కానీ 800 మందికి రోజు భోజనం ఏర్పాటు చేస్తాం అక్కడ. అలా ఇంకా చాలా కార్యక్రమాలు ఉన్నాయి. మాది మొత్తం కూడా వినాలంటే మాది యూట్యూబ్ ఛానల్ విఎంఆర్ అండ్ ఎస్ఆర్కే ట్రస్ట్ అనేది మా యొక్క యూట్యూబ్ ఛానల్, దాంట్లో చూడొచ్చు. అలానే అన్నిటికన్నా ముఖ్యమైనది చివరిగా ఒక మాట మాట్లాడి నేను వివరిస్తాను. ఈ కార్యక్రమాలు ఒక ఎత్తు. మనందరం తెలుసు కరోనా అందరూ తెలియని వాళ్ళు చేయొత్తండి, తెలియని వాళ్ళు చేయొత్తండి. అందరికీ తెలుసు కరోనా ఎంత బాధపడ్డామో మనందరూ తెలుసు. ఆ రోజు పనివాళ్ళు కానీ ఎవరైనా సరే లోపలికి వచ్చి ఇంట్లో రానిచ్చేవాళ్ళు కాదు. వాళ్ళ భోజనాలు ఎలా అన్నప్పుడు యానాదులు ఎరికల వాళ్ళు ఎక్కడున్నారో మొత్తం కంప్లీట్ గా కూడా జిల్లా కలెక్టర్ గారు మా పేరు తెలుసుకొని సిఐ గారికి ఫోన్ చేసి ఊరా మస్తానరావు గారికి మీరు కలవండి, వారు అన్నదానాలకి ఏమైనా సహకరిస్తారని అడిగినప్పుడు నేను నా దగ్గరికి సిఐ గారు వచ్చి కలెక్టర్ గారు పంపించారండి అంటే వారి ఆదేశం ప్రకారం మొత్తం కూడా 2 లాక్డౌన్లు మొత్తం కూడా రోజు వచ్చేసి కొన్ని వందల మందికి ఉదయం పూట టిఫిన్, తర్వాత కూరగాయలు, మధ్యాహ్నం పూట భోజనం, ఇలా వాళ్ళకి కావాల్సినటువంటి బట్టలు అన్నీ కూడా ఇవ్వడం జరిగింది. ఇదంతా నేను చేశానని కాదు, నా ద్వారా జరుగుతుంది. ఆ భగవంతుడు నన్ను ఈ కార్యక్రమాలు చేయడానికి అసలు నాకు ఇంత జ్ఞానాన్ని ఇచ్చినటువంటి పూనూరు స్కూల్ స్టాఫ్ కానీ అలానే మన వాళ్ళందరం కూడా శిరస్సు వచ్చి నమస్కారం చేస్తున్నాను. అందువల్ల ఇలాంటి మంచి కార్యక్రమాన్ని మనం ఎంతో అద్భుతంగా ఆనందంగా జరుపుకోవాలనుకున్నాం.
నిన్నే రావాలనుకున్నాం. నిన్న నాకు కొన్ని కార్యక్రమంలో రావడం జరిగింది. ఇవాళ నేను విజయవాడ మంత్రి సత్యనారాయణ ఆశ్రమం నుంచి డైరెక్ట్ ఇక్కడికి రావడం జరిగింది. అందువల్ల ఇలాంటి అవకాశం ఇచ్చినటువంటి మీకు ఇంతసేపు నా మాటలు ఎంతో ఇబ్బందికరంగా అయినటువంటి మీ అందరికి కూడా నమస్కారాలు తెలియజేస్తూ సెలవు తీసుకుంటున్నాను. హరి ఓం తత్సత్. ధన్యవాదాలు సార్. ఇప్పుడు మున్నంగి బసవిరెడ్డి గారు